హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ముందుగా గోంగూర అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ మరిగిపోయాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఏసుకున్నాను. దాని తర్వాత ఒక ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ కొట్టేసి ఉంచానండి. అవి కూడా వేసుకొని వేపేసుకున్నాననమాట. కొద్దిగా వేగిపోయాక టమాటా ముక్కలు కూడా ఏసుకున్నాను. అవి కూడా బాగా ఏగిపోయి మగ్గిపోయాక క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని కూడా ఏసుకున్నాను అనమాట. బోటీ చేస్తున్నాననమాట. అవంతా క్లీన్ చేసి ఉంచేసుకున్నాను. దాని తర్వాత మసాలాలన్నీ ఏసుకున్నాను. అంటే ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా, జీరా పౌడరు ఇవన్నీ ఏసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. చాలా రోజుల తర్వాత అయితే చేస్తున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వస్తది కదా! వాటర్ తర్వాత కొద్దిగా మళ్ళీ ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ అయితే ఏసి 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద అయితే పెట్టేసాననమాట. 3 విజిల్స్ వచ్చేసాక దగ్గరగా అయిపోయిందండి. తర్వాతేమో ఇలా కూడా తినేయొచ్చు. కానీ నేను గోంగూర బోటీ చేసుకుందాం అనిపించింది. తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూర కూడా ఒకసారి ఏసి కలిపేసుకున్నాననమాట. దాంట్లో కొద్దిగా వాటర్ ఏసాను. గోంగూర తక్కువైపోయింది. కొద్దిగా ఇంకా గోంగూర ఏసుంటే బావుండును. ఇంకా కొద్దిగా దగ్గరగా అయిపోయాక కొత్తిమీర ఏసుకొని దించేయడం అనమాట. సూపర్ ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.